నేపాల్ గ్యాంగ్ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. గ్యాంగ్ను పట్టుకునేందుకు నేపాల్కు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. భూపేందర్ షాహీ గ్యాంగ్ కోసం గాలింపు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్లోని వ్యాపారి రవీంద్ర ఇంట్లో పని మనిషిగా చేరి భారీ చోరీ చేసింది. ₹1 కోటి విలువైన ఆభరణాలను భూపేందర్ షాహీ ఎత్తుకెళ్లారు. కాచిగూడ చోరీలోనూ భూపేందర్ షాహీ గ్యాంగ్కు సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నేపాల్ గ్యాంగ్ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్యాంగ్ ను పట్టుకునేందుకు నేపాల్ కు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి ఒక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 69 లోని ఒక నందగిరి హిల్స్ కి సంబంధించిన ఒక యజమానికి సంబంధించి వ్యాపారి రవీంద్ర కుమార్ శర్మ అనే ఒక వ్యక్తి ఫార్చ్యూన్ హోమ్స్ లో ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే వారి ఇంట్లో మాత్రము పని మనిషిగా రాకేష్ అనే ఒక వ్యక్తి గత నెల 18వ తేదీన నేపాల్ చెందిన భూపేందర్ షాని సంబంధించి ఒక జాయిన్ చేశారు. దాని తర్వాత వీరంతా కలిసి శుక్రవారం సాయంత్రము రవీంద్ర శర్మ తన భార్య, కోడలు, మనమరాలతో పూర్తిగా బంజరేస్లోని బంధువుల ఇంటికి వెళ్ళడంతో ఒక్కసారిగా వారు దాదాపు ఇంట్లోని యొక్క గోల్డ్ కావచ్చు, డైమండ్స్ అన్ని కూడా ఎత్తుకెళ్లిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా మిగతా వారికి దీనికి సంబంధించి మత్తు మంది ఇచ్చి అక్కడి నుంచి కూడా పరారయ్యారు. అయితే 2వ అంతస్తులోకి వెళ్లి చూడగా బెడ్రూమ్ లో పూర్తిగా పగలగొట్టి అందులో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు ఒక రాకెట్ సంబంధించి వాచ్మెన్ కి ఒక మత్తు మందు కలిపి ఇచ్చి అక్కడి నుంచి కూడా వెళ్లిపోయిన పరిస్థితి చూస్తున్నాం. దీనిపైన సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు సేకరించారు. అయితే కూల్ డ్రింక్ లో పూర్తిగా మత్తు పానీయాన్ని కలిపి ఇవ్వడంతో వారంతా కూడా మత్తులో ఉన్న నేపథ్యంలో ఇంట్లో కూడా చోరీ కూడా పాల్పడ్డారు. ఇదంతా కూడా పక్కా ప్రణాళికతోనే దీనికి సంబంధించి భూపేందర్ తన ఇంట్లో పనిచేస్తే వారందరినీ కూడా ముగ్గురుతో కలిసి చోరీ కూడా పాల్పడినట్లుగా తెలుస్తుంది. దాదాపు 1 కోటికి పైగా బంగారు ఆభరణాలతో పాటు నగదును కూడా ఎత్తుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ప్రజెంట్ జూబ్లీ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నగరానికి వచ్చి రెక్కి నిర్వహించిన అనంతరమే ఇంట్లో చోరీకి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. టాస్క్ ఫోర్స్ తో సహా 10 బృందాలను రంగంలోకి దించారు. ఇప్పటికే నేపాల్ కి ప్రత్యేకంగా కొన్ని బృందాలు కూడా వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాము. త్వరలో బంగారుకు సంబంధించిన ఆభరణంతో పాటు నగదును, డైమండ్స్ కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.